రాజకీయాలు కాబట్టి ప్రస్తుతానికి రాజకీయాలు ఎన్నికల టైం కాబట్టి మనం మాట్లాడుకోవాల్సిన మరో అంశం ఏపీ రాజకీయాలు. ఏపీలో నిన్న వైకాపా మేనిఫెస్టోను ప్రకటించింది. మరి ఈ మేనిఫెస్టో ఎలా ఉంది, దాని కౌంటర్గా అంటే సాక్షి పత్రిక ఎలా దాన్ని ఎత్తింది, ఈనాడు పత్రిక దాన్ని ఎలా దించింది, ఈ వార్ ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి అలా డైరెక్ట్గా టకాటక్ చూసేసి నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. జగన్ ఇస్తున్న మాట, ఇది సాక్షి పత్రిక న్యూస్. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలన్నీ కొనసాగిస్తామనేది మొట్టమొదటి హామీ. అమ్మఒడి 15,000 నుంచి 17,000 రూపాయలు పెంచారు. దీని నుంచి ఇప్పట్లానే ఆయా స్కూళ్ల నిర్వహణ నిధికి 2,000 రూపాయలు. రైతుకు మరింత భరోసా 13,500 రూపాయల నుంచి 16,000కు పెంచారు. 8,000, 4,000, 4,000 రూపాయల చొప్పున 3 విడతల్లో చెల్లింపు. వృద్ధాప్య పెన్షన్ 3 నుంచి 3,500 రూపాయలకు పెంచారు. 2028 జనవరి నుంచి 2 విడతల్లో చేస్తాము ఈ పెంపు అని స్పష్టంగా వెల్లడి. వచ్చే 5 ఏళ్లలో మరో 4 విడతల్లో 75,000 వైఎస్ఆర్ చేయూత. జగనన్న తోడు రుణంపై ఇకపై 15,000 రూపాయలు సక్రమంగా చెల్లిస్తే 20,000 రూపాయల వరకు ఆ రుణం ఇస్తారంట. గడిచిన 5 ఏళ్లలో 4 సార్లు వైఎస్ఆర్ కాపు నేస్తం కింద 60,000 రూపాయలు. వచ్చే 5 ఏళ్లలో మరో 4 సార్లు 60,000 రూపాయలు చెల్లిస్తామని మేనిఫెస్టోలో హామీ. ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు ఇస్తున్న వాహన మిత్ర ఇకపై లారీ టిప్పర్లకు కూడా. సొంత వాహనాలు నడిపే డ్రైవర్లకు వర్తింపు, డ్రైవర్లకు బీమా కూడా. లా నేస్తం కింద 3 ఏళ్ల పాటు కొత్త న్యాయవాదులకు 30,000 రూపాయలు. రాష్ట్రంలో 175 స్కిల్ హబ్లు, 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు. తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, అన్ని స్కిల్లే. వీటిలో శిక్షణ పొందే అబ్బాయిలకు నెలకు 2,500 రూపాయల నుంచి, అమ్మాయిలకు నెలకు 2,500 రూపాయలు, అమ్మాయిలకైతే 3,000 రూపాయలు. ఇకపై క్రమం తప్పకుండా యూపీఎస్సీ తరహాలో గ్రూప్స్ క్యాలెండర్ పరీక్షలు. ఇకపై క్రమం తప్పకుండా అంటే దాని అర్థం ఏంటో మరి. ఇంతకుముందు క్రమం తప్పారనా? హృద్రోగ బాధితుల కోసం విశాఖ, గుంటూరు, కర్నూలులో 3 వైద్య హబ్లు. గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్లు. కొత్తగా 1,020 సీట్లతో 17 నర్సింగ్ కాలేజీలు. విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు రుణ వెసులుబాటు. రుణంలో 10 లక్షల రూపాయల వరకు వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది. 25,000 రూపాయల వరకు జీతం ఉన్న అలాగే 25,000 రూపాయల వరకు జీతం ఉన్న ఆప్కాస్, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు విద్య, వైద్యం, గృహ నిర్మాణానికి సంబంధించిన నవరత్న పథకాలన్నీ వర్తింపు. అన్ని మతాల ప్రార్థనాలయాలకు నిర్వహణకు ప్రత్యేక నిధి. అన్ని మతాల ప్రార్థనాలయాల నిర్వహణకు ప్రత్యేక నిధి అంట. ఎలా ఇస్తారో మరి. అన్ని మతాల ప్రార్థనా ఆలయాలను ప్రభుత్వం పెత్తందారీలుగా తీసుకుంటే, ఎండోమెంట్ పరిధిలోకి వస్తే వాటికి నిధిని ప్రకటించవచ్చు. హిందూ ఆలయాలు ఎలాగూ గవర్నమెంట్ అధీనంలో ఉన్నాయి కాబట్టి వాటికి నిర్వహణ నిధి వాటి దగ్గరే తీసుకొని వాటికి ఇవ్వడంలో ఒక అర్థం ఉందో అర్థం లేదు తర్వాత విషయం. కానీ మిగతా మతాలు ఎండోమెంట్ శాఖ అధీనంలో లేవు కదా ఇలాంటి హామీలు. సరే, దానికి ఈనాడు ఇచ్చుకున్నటువంటి కౌంటర్ అంటే ఆఫ్కోర్స్ టీడీపీ ఇచ్చుకున్న కౌంటర్ ఏంటో చూడండి. వైకాపా మాయాఫెస్టో. అబద్ధాలు అంతా అతికినట్లుగా ఎలా చెప్పగలరు జగన్? ఏది చెప్పినా నమ్మేయడానికి ప్రజలంతా అమాయకులని మీ ఉద్దేశ్యమా? మద్య నిషేధం, సిపిఎస్ రద్దు, పోలవరం ప్రాజెక్టు హామీలు ఏమయ్యాయి? కీలకమైన హామీలు నెరవేర్చకుండానే 99% పూర్తయ్యాయని అలా ఎలా చెబుతారు? ఇది ఓవరాల్గా ఈనాడు ఇచ్చిన కౌంటర్. ఎందుకంటే ఎక్కువ మనం మాట్లాడడం. వైకాపా ఇచ్చినటువంటి మేనిఫెస్టో పైన మీ ఒపీనియన్ని చెప్పండి. విపక్షాలు చేస్తున్నటువంటి కౌంటర్స్ని కూడా పరిగణలోకి తీసుకోండి. మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.